ఈ సింహాచలం దేవస్థానం భూముల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలోనే జీవో నెంబర్ 578 తీసుకొచ్చి సుమారు 2000 మందికి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా 2000 మంది అందులో పెండింగ్ కూడా ఉండటం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు రావటం 578 జీవోని రద్దు చేయటం, ఆ 2005లోనే కొంతమంది కోర్టుకి వెళ్ళటం మీ అందరికీ తెలుసు అధ్యక్ష. ఆ తర్వాత మరలా 2014-19లో మన ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో కూడా మీరు కూడా మంత్రిగా ఉన్నారు అధ్యక్ష. అప్పుడు 200 అప్పుడు మీటింగ్ డిసైడ్ చేసి 2018లో మన వంశపార ధర్మకర్తలు పెద్దలు అశోక్ గజపతి రాజు గారి అంగీకారంతో 2029లో చక్కటి జీవో తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత ఈ జీవోని కూడా రద్దు చేయాలని మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురువు ఒక ఆయన ఉన్నాడు అధ్యక్ష మన విశాఖపట్నం జిల్లాలో. ఆయన కొంతమందితో హైకోర్టులో కూడా వేయించడం జరిగింది అధ్యక్ష. మొన్న ముఖ్యంగా ఈ 2024లో కొత్త అసెంబ్లీ సమావేశాల్లో రెండోసారి జరిగినప్పుడు పెద్దలు రామనారాయణ రెడ్డి గారు చొరవ చూపి ఎండోమెంట్స్ అధికారులు శాసనసభ్యులు అందరితో కూడా మీటింగ్ పెట్టి ఒక చొరవ చూపించడం జరిగింది. వారికి కూడా నా ధన్యవాదాలు అధ్యక్ష. మన నవంబర్ 3వ తేదీన ముఖ్యమంత్రి గారు కలెక్టర్ ఆఫీస్ రివ్యూలో ఈక్వలెంట్ వాల్యూ ఆఫ్ ల్యాండ్ అంటే 420 ఎకరాల్లో పేద మధ్య తరగతి వాళ్ళు నివాసం ఉన్నారు అధ్యక్ష. ఈ కొండవాళ్ళ ప్రాంతాల అధ్యక్ష. ఈ చంద్రబాబు నాయుడు గారు రివ్యూ మీటింగ్లో మన యాజ్ పర్ 2023 బేసిక్ వాల్యూ ప్రకారం 610 ఎకరాల 89 సెంట్లు దేవుడికి ఇవ్వటానికి విలువ సరిపడే విలువ అధ్యక్ష. 420 ఎకరాలకు గాను ఈక్వలెంట్ వాల్యూ 2023 బేసిక్ వాల్యూ ప్రకారం 610 89 సెంట్లు ఎకరాల 89 సెంట్లు ఇస్తారని అంగీకారం అయింది. అదే కాకుండా కలెక్టర్ గారు విఎంఆర్డీ కమిషనర్ గారు కూడా దేవుడికి అన్యాయం జరగకుండా అన్ని మౌలిక వసతులతో అప్పగిస్తామని కూడా చెప్పడం జరిగింది. 5231.28 కోట్లు విలువ గల ఈ భూముల్ని దేవస్థానానికి ఇచ్చి కోర్టు ఆదేశాల ప్రకారం ఈక్వలెంట్ వాల్యూ ఇవ్వడానికి అంగీకారం అయింది అధ్యక్ష. దయచేసి ముఖ్యమంత్రి గారిని దేవాదాయ మంత్రి గారిని నేను కోరేది ఏంటంటే ఇది కోర్టులో ఉంది కాబట్టి గతంలో కూడా కోర్టు ఈక్వలెంట్ వాల్యూ ల్యాండ్ ఇస్తే పరిష్కారం అయ్యే దిశగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ పరిష్కారం చూపడం జరిగింది. దయచేసి మీ ద్వారా నేను కోరుకునేది ఏంటంటే ముఖ్యమంత్రి గారిని దేవాదాయ మంత్రి గారిని కోర్టులో ఉండదాన్ని త్వరలో ఇచ్చేసి డిసైడ్ చేసి పేద మధ్యతరగతి వాళ్ళని సింహాచలం దేవస్థానం భూ సమస్య పరిష్కారం చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. రమేష్ బాబు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. 5 గ్రామాలు